హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఎండాకాలం వచ్చేసింది కదా, మీలో ఎంతమంది ఇంట్లోనే వడియాలు ప్రిపేర్ చేసుకుంటారు అనే విషయం అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే నాకు కొద్దిగా ఓపిక ఉందంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఏవో కొన్నైనా మన చేత్తో ఇంట్లో మనం పెట్టుకున్నవి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి కొన్నైనా చేస్తూ ఉంటానండి. ఈరోజు నేను చేసుకునే సింపుల్ మెథడ్లో సగ్గుబియ్యం వడియాలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. అది కూడా 2 పద్ధతులు మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు ఏది నచ్చితే దాన్ని మీరు ఫాలో అయ్యి చక్కగా వడియాలు అయితే పెట్టుకోండి. ఒకే రోజు కిలోలు పెట్టేసేసుకోకుండా, ఒకేసారి స్ట్రైన్ అయిపోకుండా మనం ఇంట్లోనే కొద్దిగా పొద్దున్నే ఒక అరగంట టైం కేటాయించుకొని ఒక అరకిలో మందమైనా సరే ఈ విధంగా పెట్టుకుంటే పని ఎక్కువగా అనిపించదు, సులువుగా కూడా ఉంటుందండి. అయితే ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాము. 1 గ్లాసు సగ్గుబియ్యంని నేనైతే 1 గ్లాసు మెజర్మెంట్తో చెప్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. 1 గ్లాసు సగ్గుబియ్యము ఒక గిన్నెలో వేసుకొని ముందు ఒకసారి శుభ్రంగా కడిగేసి తర్వాత 7 గ్లాసుల నీళ్లు కొలిచి పోసుకోవాలండి. అదే గ్లాస్ తోటి 1 గ్లాసు సగ్గుబియ్యంకి 7 గ్లాసుల నీళ్లు తీసుకొని మొత్తం 7 గ్లాసుల నీళ్లు కొలిచి ఆ గిన్నెలో పోసేసుకొని, మన ఇంట్లో 12 లీటర్స్ కుక్కర్ ఉంటుంది కదా, చాలామంది మన ఇళ్లలో ఆటోమేటిక్గా 12 లీటర్ కుక్కర్ డెఫినెట్గా ఉంటాయి. అందులో మనకి పట్టేంత సైజు గిన్నెని చూసుకొని ఎంత క్వాంటిటీ పెట్టాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 1 గ్లాసు సగ్గుబియ్యంకి 7 గ్లాసుల నీళ్లు పోసుకొని ఆ పెద్ద కుక్కరు, మనం ఏ సైజు కుక్కర్ అయితే తీసుకుంటామో అందులో ఆ గిన్నె పట్టేంతగా చూసుకొని అడుగున నీళ్లు పోసేసి మనం అన్నం ఏ విధంగా అయితే వండుకుంటామో అదే విధంగా కుక్కర్లో ఈ గిన్నె పెట్టేసి కరెక్ట్గా 5 నుంచి 6 విజిల్స్ తగ్గకుండా విజిల్స్ అయితే తెప్పించాలండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి 6 to 7 విజిల్స్ వచ్చాయంటే మాత్రం చక్కగా సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుంది. మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. ఈలోపు ఇది విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. కరెక్ట్గా ఒక 6 విజిల్స్ అయితే తెప్పించి స్టవ్ ఆఫ్ చేశానండి నేను. తర్వాత ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తానన్నాను కదా, అది కూడా చూసేయండి. మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని మీరు ఫాలో అయ్యి పెట్టుకోవచ్చు. ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులో సేమ్ 1 గ్లాసు మెజర్మెంట్ తోటి 1 గ్లాసుకి 7 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను కొలుచుకొని. ఈ విధంగా మనం కొలుచుకొని తీసుకుంటే ఏంటంటే మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే పిండి కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి తయారైపోతుంది. కొంచెం అమ్మో ఎక్కువ తక్కువ అయ్యిందేమో, పిండి పలుచగా అయ్యిందేమో, వడియాలు వస్తాయో రావో ఇలాంటి ప్రాబ్లం అనేది లేకుండా 1 నిమిషం మనకి ఆలస్యమైనా సరే నీళ్ళు అనేవి కొలిచి పోసుకున్నాం అనుకోండి బాగా వస్తుంది. మనకి టెన్షన్ ఉండదు అన్నమాట. అయితే 1 గ్లాసు సగ్గుబియ్యంకి ఇక్కడ కూడా 7 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను 2 గ్లాసులు చేసుకుంటున్నానండి. కొలత అయితే మీకు అదే, ఇంకా మెజర్మెంట్ మాత్రము. తర్వాత ఆ నీళ్లు స్టవ్ మీద పెట్టాను, అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మిక్సీ జార్లో ఎంత క్వాంటిటీ సగ్గుబియ్యంకి నీళ్ళు అయితే కొలిచి పెట్టుకున్నామో అంత సగ్గుబియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాం మనం. ఇలా సగ్గుబియ్యం మిక్సీ వేస్తే మనకి కొంతేమో మెత్తగా పౌడర్ అవుతుంది, కొంతేమో లైట్గా బొంబాయి రవ్వలాగా ఉంటుందండి. మనం చేత్తో ముట్టుకొని చూసామంటే బొంబాయి రవ్వలాగా ఉంటుంది సగ్గుబియ్యం అనేది. ఇలా మనకి తొందరగా ఉడికిపోతుంది కదా రవ్వలాగా ఉంటే. పెద్ద సగ్గుబియ్యం గింజలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇలా రవ్వలాగా చేసేసాను. తర్వాత నేను 2 గ్లాసులు మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఇంకొక గ్లాసు సగ్గుబియ్యంలో కారంకి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. కారం లేకుండా అయినా చేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయల కారం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మిక్సీ వేసేసి మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి నువ్వులు, జీలకర్ర, ఉప్పు ఎప్పుడు కూడా మనం వడియాలకి 1 పిసర తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే అవి ఎండిన తర్వాత కొంచెం ఉప్పు అనేది బయటపడుతుంది. అప్పుడు మనకి ఉప్పు కసంగా అనిపిస్తాయి. కరెక్ట్గా ఉప్పు వేసామంటే మనం ఎండిన తర్వాత నూనెలో వేయించినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. అందుకు మనం ఒక్క పిసరు తక్కువ వేసుకోవాలి ఉప్పు అనేది. అప్పుడు ఎండిన తర్వాత మనకు ఆ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, గ్రైండ్ చేసిన సగ్గుబియ్యము, నువ్వులు, కారము, అలాగే జీలకర్ర, ఉప్పు ఇదంతా కూడా కలిపేసుకొని ఒక బౌల్లో ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఉండలు లేకుండా కలుపుతూ, అంటే మనం బొంబాయి రవ్వ ఉప్మా ఏ విధంగా చేసుకుంటాము ఆ రవ్వ పోస్తూ కలుపుతాం కదా, ఆ విధంగా ఆ సగ్గుబియ్యం రవ్వని ఇందులో పోస్తూ కలుపుతూ ఉండాలి. స్టవ్ని హైలోంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని
ఒకసారి ఇలాగే కలుపుతూ ఉన్నామంటే ఉడుకు పట్టేస్తుంది. ఆ తర్వాత ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈలోపు ఇక్కడ కుక్కర్ వెయిట్ కూడా దిగిందండి. చూసారు కదా, మనం ఉడికించుకున్న సగ్గుబియ్యము పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఒక గ్లాసుకి 7 గ్లాసుల నీళ్ళు అనేది. చూసారా ఎంత బాగా కరెక్ట్గా ఉడికిపోయింది సగ్గుబియ్యము, బాగా మెత్తగా ఉడికింది. మనకి ఆ గంజి కూడా చిక్కగా వచ్చింది. ఇవి నేను ప్లెయిన్గా పెడదామని చెప్పి జస్ట్ జీలకర్ర, నువ్వులు, ఉప్పు వేశాను అంతే. ఇందులో ఇంకా కారం ఏమీ వేసుకోవట్లేదు. ఒక గ్లాసు సగ్గుబియ్యము ఈ విధంగా ప్లెయిన్గా పెడదామని చెప్పి ఉడికించానండి. అలాగే ఇంకొక 2 గ్లాసులు సగ్గుబియ్యమేమో కారం వేసి ఇందాక చూసారు కదా గ్రైండ్ చేసి నీళ్ళల్లో పోసి ఉడికించి అయితే పెట్టాను. ఈ 2 మెథడ్స్లలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. ఈ ఉడికిచ్చిన సగ్గుబియ్యం ఏంటంటే మనకి కొంచెము అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది కదా, దాన్ని మనం గెరిటితో ఈ విధంగా ఒక 2-3 సార్లు బాగా ఇలా మెదుపుతున్నట్టుగా చేసి కలిపేసామనుకోండి, సగ్గుబియ్యం అన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. మనం వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా పిండి తయారైపోతుంది. కంగారు పడాల్సింది ఏం లేదు. ఇలా గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మనకి అడుగున మాడిపోకుండా ఉంటుందండి. డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి ఉడికించామంటే ఆ సగ్గుబియ్యం అంతా అడుగున వెళ్ళిపోయి అదంతా మాడిపోతుంది. అలా కాకుండా మనం ఈ విధంగా గిన్నెతో మనం చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పింది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు ఎంత గిన్నె అయితే పెట్టగలరో చూసుకొని అంత క్వాంటిటీ సగ్గుబియ్యం అయితే మీరు తీసుకొని పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా రవ్వలాగా చేసింది కూడా చిక్కబడిపోయింది చూసారా. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం సేపు చల్లారనిచ్చామంటే రెండును కొంచెం చిక్కబడుతుంది. తర్వాత ఇంకా బయట నేను మంచం వేసి కవర్లు వేసేసి పెట్టేస్తున్నాము. అయితే జీవన్ హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఇంకా వాడు నేను ఇద్దరం కలిసి పెడుతున్నామండి. నిన్న కామెంట్లలో కూడా అడిగారు, భార్గవి కవర్ మీద పెడుతున్నారు అలా పెట్టచ్చా అని అడిగారు. పెట్టొచ్చండి, ఏం కాదు. ఇవి వచ్చేసి మామూలు మన కూలర్లకి ఫ్రిడ్జ్లకి కవర్స్ వస్తాయి చూసారు, అలాంటి కవర్లు కాదండి. అలాంటి కవర్ల మీద పెడితే ఏంటంటే వాటికి మనం పెట్టే వడియాల హీట్ అనేది తట్టుకునే కెపాసిటీ ఉండదు ఆ ప్లాస్టిక్కి. ఎందుకంటే అది తక్కువ రకం ప్లాస్టిక్ కాబట్టి అది వెంటనే కరిగిపోయి మీరన్నట్టుగా కొంచెం ప్రమాదం అన్నమాట అది తినడము. ఇదేంటంటే నేను స్పెషల్గా వడియాల కవర్లనే అమ్ముతారు. ఇవి బయట షాప్లో దొరుకుతాయండి, కొనుక్కొచ్చుకున్నాం మేము. ఇవేంటంటే ఆ మినిమం వడియాల పిండి మనం ఏదైతే పెడతామో ఆ హీట్ని ఇవి తట్టుకునే ఏమంటారు అది ఉంటుంది కదా, దానికి ఇంత థిక్నెస్ అని చెప్పనని అలాంటి కవర్స్ అండి ఇవి. వీటి వల్ల ప్రమాదం అయితే ఏమీ లేదు. నేను షాప్లో నుంచే తెచ్చుకున్నాను. మనం జస్ట్ నార్మల్గా ఇంట్లో కవర్లలో పెడితే మీరన్నట్టుగా అది ప్రమాదకరమైంది. ఇవైతే అలా వాడుకోవచ్చు. కానీ ఇదే వడియాలు క్లాత్ మీద పెడితే తీయడం చాలా కష్టం అండి. అదే ఇలా కవర్ అనుకోండి, నెక్స్ట్ డేకే చక్కగా ఎండిపోయి వాటంతవే ఊడొచ్చేస్తాయి, పని కూడా సులువుగా అయిపోతుంది. ఈ కవర్ థిక్నెస్ కూడా చెప్పాను కదా నేను, మంచిదేనండి. ప్లాస్టిక్ కూడాను నేను అవి కనుక్కొని తెచ్చుకొని వాడుకుంటున్నాను అనమాట. అది విషయం. అయితే ఇంకా 2 గిన్నెలు ఇద్దరము చెరొక గిన్నె పట్టుకొని నేను జీవను బయట ఇలా వడియాలు అయితే పెట్టేస్తున్నాము. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్లో 1:7 రేషియోలో మనం పిండి ఉడికించుకోవచ్చు, లేదా మిక్సీ చేసుకొని ఉడికించుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలాగా తప్పకుండా ట్రై చేయండి. పని సులువు చేసుకుందామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.